హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య హోమ్ మేడ్. వినాయక చవితి మినీ బ్లాగ్ షేర్ చేయబోతున్నాను. ముందు రోజు అయితే పత్రి తీసుకుందాం అని చెప్పి మార్కెట్కి అయితే వెళ్ళాం అనమాట. ఇంటికి మీరు మట్టి వినాయకుడిని చేశారా లేదంటే కొని పెట్టారా? నేనైతే కొనే పెట్టానండి, ఎందుకంటే ప్యూర్ మట్టి అయితే దొరకట్లేదు కదా ఎక్కడ, అందుకని చెప్పి మట్టి విగ్రహమే తీసుకున్నాను. ఇంకా తర్వాత రోజు ప్రసాదాలకు అయితే ఉండ్రాలు చేయడానికి బోర్డు అంత టైం తీసుకుంటుందని చెప్పి మురుకుల గొట్టంలో చేశాను అనమాట. ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. ఉండ్రాల దండ కూడా వేశాను స్వామివారికి, నిండుగా ఉన్నారు. ఇంకా మధ్యాహ్నం అయితే మా ఏరియాలో అయితే 2 చోట్ల నిలబెడతారనమాట దేవుణ్ణి. అక్కడ ఊరేగింపు జరుగుతుంది. ఆద్య కూడా వెళ్ళింది వాళ్ళ డాడీతో పాటు. దేవుణ్ణి ఒకసారి ఊరేగించి తర్వాత మండపంలో పెడతారనమాట. ఇంకా సాయంత్రం అయితే నిమజ్జనం చేయాలి కదా, ఒకసారి దీపారాధన చేసేసి అష్టోత్తరాలు చదివేసుకొని తర్వాత దేవుణ్ణి కలిపేసి గోదావరి దగ్గరికి అయితే కలపడానికి వెళ్ళాము. ఇంకా వినాయకుడికి అయితే ఇక్కడితో బాగా చెప్పేశాము. ఇంకా సాయంత్రం అయితే గుడికి వెళ్తున్నాం అనమాట. సో అందుకని చెప్పి ఆద్యాన్ని రెడీ చేస్తున్నాను. ఆద్య యాక్చువల్గా క్రాప్ టాప్ వేసుకుంది. ఈ టాప్ అయితే చాలా లూజ్గా ఉందనమాట, అందుకని బ్యాంగిల్తో అడ్జస్ట్ చేశాను. ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేను కింద ఇస్తాను, చూసేయండి.